మనం గమనించాలి దేవునికి బిడ్డలారా. నిర్గమకాండం 20వ అధ్యాయము 3-4 చూసినప్పుడు మన యొక్క యెహోవా దేవుడు చక్కగా వాక్యం ద్వారా చెప్పిన విషయం ఏమిటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సీఎం జగన్ గారు ముందు క్రైస్తవుడుగా మనందరికీ సుపరిచితులు. అదే విధముగా మరి మనము కూడా నమ్మాము. అది మంచి కుటుంబం, క్రైస్తవ కుటుంబం నమ్మి వారిని సీఎం గా చేయటం కూడా జరిగింది. మరి వారు చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పు ఏంటంటే, శారదా పీఠాధిపతి అయినటువంటి శ్రీ స్వరూపానంద స్వామి గారి సమక్షంలో ఉత్తరాఖండలోని ఋషికేశ్ నందు ఆయన పూర్తి మనసుతో ఆత్మతోనూ శారీరకంగా హిందువుగా అన్య మతస్థుడుగా అయిపోయినట్లుగా మనమందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రతి టీవీలలో కూడా రావటం జరిగింది, పేపర్లో ప్రచురించడం జరిగింది. మరి మనం కూడా చదివాము. కొంతమంది దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ దేవుడు మాత్రం స్పష్టంగా అంటున్నారు, నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. మరి ఆ దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు అనినప్పుడు తను వెళ్ళి అక్కడ పీఠాధిపతుల యొద్ద యజ్ఞాలు చేయటము, జందం వేసుకోవటము, వారి తండ్రి కొరకు అక్కడ పిండం పెట్టటము, ఇవన్నీ కూడా మన క్రైస్తత్వములో, మన పరిశుద్ధ గ్రంథంలో లేదు.